అందరికీ నమస్కారం. నేను మీ మందడు శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రోజు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ముక్త కంఠంతో నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అధికారంలో రావటం, రేవంత్ రెడ్డి సీఎం అవ్వటం, ముందుగానే ఊహించినట్టు రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. రాబోయే ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ప్రజల ఆకాంక్ష. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త నాయకత్వం కోసం, కొత్త ప్రభుత్వం కోసం. నేను మొదటి నుంచి ఎన్నో ప్రణాళికలు, ఎంతోమందిని కలిసి, ఎంతోమందిని ప్రభుత్వంపై విమర్శలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో మేము సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం సిద్ధం పేరుతో ముందుకు ఎన్నికలకు సిద్ధమైంది. తెలుగుదేశం ప్రభుత్వం మహాకూటమితో జనసేన అటు బీజేపీతో పొత్తుతో ప్రజల ముందుకు వస్తున్నది. రేపు మే 13 జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది రేపు చెప్పడం జరుగుతుంది మీకు. జై హింద్, జై జన్మభూమి, జై జన్మభూమి.